గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. పెరుగుతున్న ఎండల కంటే కూడా రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ విజయం కోసం 3 ప్రధాన పార్టీలు కసరత్తులో మునిగిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించి సమరానికి సై అంటున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత నేత సాయన్న తనయ లాస్యానందిత బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి దివంగత ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, బీజేపీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో లాస్యానందిత కనుమూయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ ఎన్నిక కోసం లాస్యానందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. బీజేపీ నుంచి వచ్చిన శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక బీజేపీ తమ అభ్యర్థిగా వంశ తిలకను ప్రకటించింది. ఇక్కడ సానుభూతితో పాటు బలమైన క్యాడర్ కారణంగా బీఆర్ఎస్ మరోసారి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవద్దని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ ఈసారి మాత్రం వదలకూడదనే లక్ష్యంతో సాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయటం కలిసొచ్చే అంశం. ఇక రాజకీయాలకు కొత్త అయిన తిలకను బీజేపీ ఎంపిక చేసింది. తిలకకు ఉన్న రాజకీయ కుటుంబ నేపథ్యమే అందుకు కారణం. తిలక తండ్రి టీవీ నారాయణ పద్మశ్రీ పురస్కారం పొందారు. తల్లి సదాలక్ష్మి తొలి డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు 3 పార్టీల అభ్యర్థుల ఖరారు కావటంతో కంటోన్మెంటులో పోరు మరింత హోరెత్తనుంది. మరి విజయం దక్కేది ఎవరికో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.